హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్రోలో ఒక చిన్న చేంజ్ అనమాట. మన ఛానల్ పేరు ద స్కైలాక్ టేల్స్ నుండి టేల్స్ బై లిఖిత అని మార్చాను. ఎందుకో నా పేరు ఉంటే బాగుండు అనిపించింది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ బై లిఖిత. ఇంకా ఇవాళ కంటెంట్లోకి వస్తే దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ డే 4 ఇన్ కేరళ. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసి లగేజ్ మొత్తం రిసెప్షన్లో పెట్టేశాము. ఇంకా ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చి ఆయుర్వేదిక్ హాస్పిటల్. అందరికీ తెలుసు కేరళలో చాలా వరకు పీపుల్ విల్ ఫాలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్. ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్, సో ఫ్రీ చెకప్స్ అనమాట. మేము వెళ్ళి చెకప్ చేయించుకున్నాము. ఇన్ఫర్మేషన్ కోసం ఇది పెడుతున్నాను. ఎవరైనా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కావాలంటే విజిట్ చేయొచ్చు. హాస్పిటల్ కూడా కల్పెట్టా బస్ స్టాండ్ నుండి అరౌండ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మళ్ళీ హాలిడేస్ రెస్టారెంట్కి వెళ్ళాము. ముందు డే 3 వ్లాగ్ చూసుంటే డిన్నర్ మేము ఇక్కడే చేసాము. ఇంకా దోశ ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ స్టార్టర్ టు 900 కంది గ్లాస్ బ్రిడ్జ్. దారిలో వెళ్తుంటే ఇలా టీ ప్లాంటేషన్స్లో టీ లీవ్స్ కోస్తూ ట్రైబల్స్ కనిపించారు. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ జీప్స్లో తీసుకెళ్తారు. మామూలుగా అయితే ఒక జీప్కి 1200 ఛార్జ్ చేస్తారు. మ్యాక్సిమం 7 పీపుల్ వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన రోజు చాలామంది ఉన్నారు, సో ఇంకా పర్సన్కి 200 తీసుకొని జీప్లో ఎక్కించారు. అంటే ఒక బ్యాచ్లో 4 పీపుల్ ఉంటే వాళ్ళకి సపరేట్గా జీప్ అంటే కష్టం కదా, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి ర్యాండమ్ పీపుల్ ఎవరు వచ్చినా కూడా అంటే ఒక బ్యాచ్తో ఇంకొక బ్యాచ్ని కూడా అలాగా పర్సన్కి 200 ఛార్జ్ చేసి తీసుకెళ్లారు. మొత్తం ఇలాగే ఉంటుంది రోడ్. 7 కిలోమీటర్స్ దాకా ఆఫ్ రోడింగ్ అనమాట. మధ్యలో ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి వాయనాడ్ వెళ్ళినప్పుడు. గ్లాస్ బ్రిడ్జ్కి ఎంట్రన్స్ వచ్చి 250 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. అదే టికెట్తో లోపల ఫ్యూ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. జైంట్ స్వింగ్ కూడా ఉంది, కానీ వర్షం వల్ల అది క్లోజ్లో ఉంది. ఇంకా ట్రీ టాప్ వ్యూ పాయింట్ ఉండింది. ఆ ట్రీ పైకి ఎక్కి అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట చూడడానికి. అండ్ ఆల్సో కొన్ని గేమ్స్ లైక్ ఈ ఆర్చరీ ఉంటే ట్రై చేశాను, కానీ ఫెయిల్ అయింది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా సేమ్ అదే జీప్లో కిందకి తీసుకొచ్చేస్తారు. 1 hour ఇస్తారనమాట టైం. ఆ టైంలోపు అన్నీ కవర్ చేసుకొని రావాలి మనము, అంటే జీప్ దగ్గరికి.
ఇంకా రిటర్న్ అయిపోయాము. ట్రైన్ టైం అయిపోతుంది. ఇంకా త్వరగా లంచ్ చేసి బయలుదేరిపోయాము. లంచ్ పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి. నేను ఓన్లీ వెజ్ కాబట్టి బేబీ కార్న్ కర్రీ అండ్ చపాతీ చెప్పుకున్నాను. నా ఫ్రెండ్స్ ఏమో పేరు కొత్తగా ఉందని చికెన్ కప్ప బిర్యానీ అని చెప్పి ట్రై చేశారు. అస్సలు బాగాలేదంట టేస్ట్. కానీ లోకల్ పీపుల్కి అది మోస్ట్ ఫేవరెట్ డిష్ అంట. మామూలుగా మనకి బిర్యానీ అంటే రైస్ ఉంటుంది కదా, ఇక్కడ ఆ డిష్ పేరేమో కప్ప బిర్యానీ. అంటే మనకు కావాలంటే బీఫ్ వేస్తారు, లేదంటే చికెన్ కావాలంటే చికెన్ వేస్తారు. ఇంకా వీళ్ళు చికెన్ కప్ప బిర్యానీ చెప్పుకున్నారు. కానీ అందులో రైస్ లేదు. మనకి స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అది వేసి సమ్ స్టిక్కీగా ఇట్లా వేసి చేశారు. ఏమో వీళ్ళకైతే అసలు నచ్చలేదు. పెద్ద డిజాస్టర్ అయింది అది. లంచ్ అయిపోయాక బ్యాగ్స్ తీసుకొని సేమ్ కల్పెట్టా నుంచి మళ్ళీ కొలిక్కొడేకి బస్ ఎక్కేసాము. సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 7:20కో ఏమో ట్రైన్ ఉన్నింది. మేము కరెక్ట్గా రైల్వే స్టేషన్కి 7:15 ఆ టైంలో ఇంకా 5 minutesలో ట్రైన్ అనంగా రీచ్ అయ్యాము. సో ఇంకా మేము షాప్ చేసినవి కొన్ని ఫుట్వేర్ షాప్ చేసాం అండ్ ఫ్రూట్స్ అవకాడోస్ అవి తీసుకున్నాము తక్కువ రేట్ అని. ఇంకా లిచీస్ తీసుకున్నాము. హల్వా ఫేమస్ హల్వా అంట, క్యాలికట్ హల్వా, అది తీసుకున్నాము. దట్స్ ఆల్ అబౌట్ కేరళ వ్లాగ్. Day 1, Day 2, Day 3, Day 4 నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. We'll meet you all in next video. Until then, take care. Bye-bye.